హ్యాపీ బర్త్డే Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హాయ్ అండి, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది నా బర్త్డే వీడియో. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ ఈ ఇయర్ అంతా ఏం బాగాలేదండి, హెల్త్ బాగాలేదు నాకు, అన్నుకి, ఇద్దరికి కూడా. ఇక్కడ నేను ఆల్రెడీ పిక్ కూడా యాడ్ చేశాను. నా హెల్త్ అసలు ఏం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో కొంచెం మంచిగా అనిపించలేదు. బట్ అయితే దీంట్లో కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, కొన్ని ముచ్చట్లు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐ మీన్ కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండి. ఇంకెందుకు వీడియో అనేది హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఏమున్నాయి చూడాలని. అస్సలు గిఫ్ట్స్ వచ్చిన దగ్గర కూర్చొని కూడా కూర్చోలేదు. నాకైతే అంత ఓపిక లేదు, నీరసంగా ఉంది ఫీవర్ వల్ల. హన్నుకైతే ఏమైందో ఏమో చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ. కొన్ని మెమరీస్ అయితే మళ్ళీ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కొన్ని మెమరీస్ ఏంటి అంటే 7 years బ్యాక్ మా హస్బెండ్ ఫస్ట్ టైం నా బర్త్డే సెలబ్రేట్ చేసిన వీడియో, అది ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్, కేక్ కటింగ్. అలానే కొన్ని గిఫ్ట్స్ అన్నవి వీడియో తీయలేదు, అది నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్. అక్కడ విష్ చేస్తుంది కూడా మా హస్బెండ్ కాదు, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అనడం కన్నా బ్రదర్ అనదర్ మదర్ అనొచ్చు, అంత క్లోజ్ వాళ్ళిద్దరు. సో తను ఆ అన్నయ్య వచ్చి నాకు కేక్ అండ్ గిఫ్ట్ ఇచ్చేళ్ళారు. ఆ టైంలో మా హస్బెండ్ ఇక్కడ లేరు, తను అప్పుడు వేరే చోట జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఆ అన్నయ్య వచ్చి ఇచ్చి వీడియో కాల్ చేసి మేము మాట్లాడుకున్నాం ఫస్ట్ టైం. నెక్స్ట్ వచ్చేసేపాటికి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఏంటి వీడియో అంటే, ఈ ఇయర్ అయితే చాలా హ్యాపీగానే ఉంది, కానీ బట్ హెల్త్ అయితే సపోర్ట్ చేయలేదండి. బర్త్డే టైంకి నాకు, హన్నుకి, ఇద్దరికి ఫీవర్. ఈ వీడియో తీసే టైంకి, ఐ మీన్ నా బర్త్డే టైంకి నాకు 103 ఫీవర్ ఉంది. అస్సలు ఓపిక లేదు, చిరాకు, హెడేక్లో చాలా అంటే చాలా డిస్టర్బ్గా ఉన్నాను. హన్నుకు కూడా ఫీవర్ ఉంది, బట్ తనైతే హ్యాపీగా కొంచెం ఫీవర్ ఉన్నప్పుడు కామ్గా పడుకుంటున్నాడు, లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తనైతే నా వల్ల అయితే కాలేదు. సో మధ్య మధ్యలో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడొచ్చు. హెడేక్ని కంట్రోల్ చేసుకుంటా, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా ఉన్నా. ఫస్ట్ ఓకే, అది 7 years బ్యాక్ మా హస్బెండ్ పంపించిన వీడియో క్లిప్, కేక్ కటింగ్ది. సో అందుకు నేను ఫస్ట్ టైం కదా, లాస్ట్ ఇయర్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు బర్త్డే టైంలో, అందుకని ఈ ఇయర్ నా బర్త్డే వీడియో అనేది పోస్ట్ చేశాను. ఇక్కడ గిఫ్ట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను కదా. ఫస్ట్ గిఫ్ట్ ల్యాంప్. అక్కడ 7 years బ్యాక్ నాకు మా హస్బెండ్ పంపించిన ఫస్ట్ గిఫ్ట్ కూడా ల్యాంపే. అది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు. ఇక్కడ హన్ను అల్లరి మామూలుగా లేదు, తనకి ఏదో కావాలి, బట్ అది ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. 1 by 1 గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి. ల్యాంప్ ఫస్ట్ అయితే ల్యాంప్ ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చూపించేసాను, అవన్నీ గిఫ్ట్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసేపాటికి నేను
ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు, ఏం ఉండదులే. నేను చెప్పాను నా వల్ల కాదు అసలు, హెల్త్ ఏం సపోర్ట్ చేయట్లేదు, ఫీల్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం కదా ఇన్ని ఇయర్స్లో హెల్త్ బాగోకుండా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోకుండా ఉన్నా. అందులో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇంకా ఇక్కడే ఉండిపోయాను కాబట్టి కొద్దిగా బాధగా ఉంది. ఎట్ ఎ టైం మా హస్బెండ్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ దిస్ టైం. చూసారా ఇక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది, ఫీవర్ పీక్స్కి వెళ్ళిపోయింది, అసలు బాడీ పెయిన్స్ వచ్చేసేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా నేనైతే. నెక్స్ట్ వన్ అయితే ఈ గిఫ్ట్ చూసి నేనైతే షాక్ అయ్యా, ఎందుకు అన్నది మీరు కూడా గిఫ్ట్ చూడండి అప్పుడు చెప్తాను. అస్సలు హన్ను అయితే అక్కడ ఉన్నవి మొత్తం బెడ్ మీదే అన్నీ గిరాటేసేస్తాడు కిందకి, అన్నీ పడేస్తాడు, అంటే ఏది ఉంచట్లేదు. వెయిట్, 1 స్మైల్ చూస్తే అర్థమైందా? పర్ఫ్యూమ్. అస్సలు నేను నా కబోర్డ్లో కానీ నా దగ్గర ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి అంటే అన్నీ, ఆఖరికి నాకు అంటే లేడీస్ యూస్ చేసే పర్ఫ్యూమ్సే కాదు అలా అన్నీ తీసుకుంటాను. అలా కాకుండా మా హస్బెండ్ ఏవైతే తెచ్చుకుంటారో వాటన్నిటిని కూడా ట్రై చేస్తాను. సో నాకు పర్ఫ్యూమ్ చూడగానే నాకు నవ్వు వచ్చేసింది. అందుకే ఇక్కడ క్యూట్ స్మైల్కి రీజన్ అది. అండ్ వెంటనే స్మెల్ కూడా చేసేసాను నేను. అంత హెడేక్లో ఉన్న నాకు ఆ స్మెల్ బాగా నచ్చింది. బట్ నెక్స్ట్ గిఫ్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను, అది ఏం గిఫ్ట్ అన్నది నేను ఓపెన్ చేయకముందే చెప్పాను మా హస్బెండ్కి. ఎందుకంటే అది కామన్ అనుకోవచ్చు, లేకపోతే మా ఇద్దరు సెంటిమెంట్ అనుకోవచ్చు, ఏదైనా సరే ఆ నెక్స్ట్ గిఫ్ట్ అయితే నాకు తెలుసు. వెయిట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయగలనే 3 ఆప్షన్స్ వస్తుంది. 3 ఆప్షన్లో ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. ఇక మీదట కొన్ని చాలా మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో మేము ముందుకు రావాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చెప్పాను కదా ఒక గిఫ్ట్ అయితే గెస్ట్ చేశాను అన్నది, ఆ గిఫ్ట్ అయితే ఇది ఏంటి అనుకుంటున్నారా? చాక్లెట్. మా ఇద్దరి ఫస్ట్ మీటింగ్ చాక్లెట్తోనే స్టార్ట్ అయింది. సో ఎప్పుడు అయినా సరే మేము గొడవ పడినా లేకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఏదైనా సరే మేము చాక్లెట్తోనే సాల్వ్ చేసుకుంటున్నాం. సో ఇదైతే ఎక్స్పెక్ట్ చేశాను, గెస్ట్ చేశాను అనుకోండి, నేను చెప్పేశాను అనమాట ఇది చాక్లెట్ అని. ఐ నో ఇట్స్ ఎ చాక్లెట్. మెసేజ్ ఏదైనా ఉంటుందని ఓపెన్ చేసి కూడా చూసేసాను, మెసేజ్ ఉంది, బట్ అది సీక్రెట్, నేను చూపించట్లేదు. అస్సలు అన్నిటికన్నా హైలైట్ ఏంటి అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ అండి. అస్సలు నేను ఇది నా ఎక్స్పెక్టేషన్లో లేదు, జస్ట్ ఇది ఎప్పుడో ఒకసారి మేము మాట్లాడుకున్నాం వాటి గురించి, అంతేకాని తీసుకోవాల్సిందే అని నేనైతే ఎప్పుడు అనలేదు. బట్ నేను ఈ ఫ్రేమ్ అది చూసి ఏమనుకున్నానంటే సంథింగ్ ఎల్స్, ఇంకేదన్నా మేబీ బాబా కానీ ఏదైనా అనుకున్నాను, కానీ అస్సలు ఓపెన్ చేసినాక అమ్మో హ్యాపీనెస్ మామూలుగా లేదు. ఎందుకంటే నాకు కొంతమందికి ఉంటుంది కదా కొన్ని స్పెషల్గా, ఇది నాకు స్పెషల్ అనిపించింది, ఓకే ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఇదే కావాలి అనుకుంటున్నది. అది నేను చెప్పలేదు నాకు ఇలా ఇష్టము అని, నేను మా హస్బెండ్తో ఎప్పుడు షేర్ చేయలేదు. బట్ ఇలా ఉంటుంది కదా అని కొన్ని వీడియోస్ అని కొన్ని క్లిప్స్ చూపించాను నేను. కానీ ఈసారి అనుకోకుండా చాలా పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు, మంచి గిఫ్ట్ నాకైతే వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేయండి. ఇక్కడ అర్థమైపోయిందా, నేను గిఫ్ట్ ఓపెన్ చేస్తూనే మధ్యలో చూసేసా ఏంటి ఇది అసలు. ఓకే, ఆ స్మైల్కి మీరు కూడా చూడండి, ఎందుకు ఆ స్మైల్ చేశాను అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ ఫోటో అనుకున్నా, ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యా పిక్ అనుకొని, కానీ నెక్స్ట్ చూస్తే తెలిసిందేనా అది పెయింట్.
అస్ సరే, కొంతమంది కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా. నా డ్రీమ్ అయితే అలాంటి ఫ్రేమ్లో మేము ముగ్గురం ఉండాలని. అది చేయించడానికి నేను కనుక్కుంటూ ఉన్నా కానీ ఈలోపు నాకు ఒక్కదానికే ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా వచ్చేసింది. పెట్టిన ఇది చూడండి, ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ అయితే అక్కడ పెట్టాను. బెడ్ మీద పెట్టేసి చూపిస్తున్నాను. అది నాది కాదు, హన్నుది. అది ఆ తలకి కావాలని పెట్టి వీళ్ళు కేక్ కట్ చేయించారు. అది ఐస్ క్రీమ్ కేక్ అండి, నార్మల్ పేస్ట్రీ కాదు. అంటే హెల్త్ బాగాలేదు కదా, సో కేక్స్ జోలికి వెళ్ళలేదు. ఇంకా బాబు అయినా తింటాడు, అత్తయ్య వాళ్ళు తింటారులే అని పేస్ట్రీ తీసుకురాకుండా ఇంకా ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చారు మా హస్బెండ్. అది ఐస్ క్రీమ్ కేక్. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. ఏమేమి గిఫ్ట్ కాదు, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది అయితే ఇలా చూసారా. ఇది ఐస్ క్రీమ్ కేక్, చిన్న విష్, చాక్లెట్, పర్ఫ్యూమ్ ఎందుకు నాకు వచ్చిందంటే అస్సలు ఏ ఫ్లేవర్ని వదిలిపెట్టను నేనైతే. కాఫీని ఎంత లైక్ చేస్తానో పర్ఫ్యూమ్స్ని కూడా స్మెల్ చేయడానికి అంత లైక్ చేస్తాను. ఇది చూసారా ఫ్రేమ్ అయితే పెయింటింగ్ అప్పుడే వేసినట్టున్నారు, అంటుకుంటూనే ఉంది. స్కెచ్ చేయించారు నా కోసం. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. హన్ను అయితే వీటి కోసం ఎంత గొడవ చేశాడో. టాయ్ అనుకొని తను చాలా గొడవ చేశాడు, బట్ అది టాయ్ కాదు. నెక్స్ట్ కొంచెం కామ్ అయ్యాడు కొంతసేపుడికి. హన్ను మధ్య మధ్యలోనే కనిపించి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎందుకంటే వీడియో తీస్తున్నారు వాళ్ళు. ఇది నేనే చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందో, ఫీవర్ వల్ల చాలా నీరసం వచ్చేస్తుంది నాకైతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పినది మీకు ఎలా అనిపించిందో కూడా కింద నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది నా మెమరీ, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాజ్ యు ఆర్ మై ఫ్యామిలీ. సో అందుకు నేను ఈ మెమరీస్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మా నాన్న ఫస్ట్ మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిపిన క్లిప్ కూడా లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశాను చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.